అందరికీ నమస్కారం. మీరెప్పుడైనా యూట్యూబ్‌లో ఏదైనా రెసిపీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ట్రై చేద్దాం, ఆ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేద్దాం అని ప్రయత్నించారా? యూట్యూబ్‌లో వాళ్ళు చూపించినప్పుడు ఆ రెసిపీని వారు ఎంతో సునాయాసంగా ప్రిపేర్ చేసేస్తారు. అదే విధంగా రెసిపీని ప్రిపేర్ చేద్దాం అని రంగంలోకి దిగారా? అలా దిగారంటే పప్పులో కాలేసినట్టే. అవునండి. ఇది నిజం. అలాంటి రెసిపీస్ ఏమైనా మీరు ప్రయత్నించాలనుకుంటే మొట్టమొదటగా మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళని, అలాగే మీకు తెలిసిన వారిలో వంట బాగా వచ్చిన వారిని కనుక్కొని, ఆ రెసిపీ తయారీ విధానంలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అంటే కష్ట నష్టాలను ముందుగానే తెలుసుకోండి. జస్ట్ యూట్యూబ్‌లో చూసి ఆ రెసిపీ ట్రై చేసేద్దాం అని మీరు గనక ప్రయత్నించారో మెటీరియల్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. వంట పదార్థాలన్నీ వేస్ట్ అయిపోతాయి. మీ సమయం వృధా అయిపోతుంది. మీరు డీమోటివేట్ కూడా అవుతారు. నేను అలాగే యూట్యూబ్‌లో మినప్పిండితో అప్పడాలు అనే వీడియో చూసి వెంటనే చేసేద్దాం అని ఉత్సాహంతో అన్నీ రెడీ చేసేసుకున్నాక అయ్యో అని బాధపడ్డా. రెసిపీ ఏమో చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంది. అవలీలగా మినపప్పుని మిక్సీలో వేసేస్తున్నారు. ఫైన్ పౌడర్ చేసేస్తున్నారు. జల్లించేస్తున్నారు. దాన్ని ఒక మినప్పిండిని చపాతీ పిండిలా కలిపేసుకుంటున్నారు. వెంటనే అప్పడాలు వత్తేస్తున్నారు. ఎండ కూడా అవసరం లేదు. ఇంట్లోనే వాటిని అప్పడాల్లా తయారు చేసేయవచ్చు. రూమ్ టెంపరేచర్ వేడి చాలు అని కూడా చెప్పేస్తున్నారు. ఇన్‌స్టంట్ అప్పడాలని టైటిల్స్ పెట్టేస్తున్నారు. వాటిని చూసి ఉత్సాహపడిన నేను వెంటనే అలా ప్రయత్నించాలని ఇంకా వెనుతిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ చాలా ఇబ్బంది పడ్డాను. కాబట్టి ఏదైనా రెసిపీ మీరు ప్రయత్నించాలంటే ముందుగా వంట బాగా తెలిసిన వారిని సంప్రదించండి. అప్పడాలు చేద్దామని ప్రయత్నించాను. ఆ పిండి చాలా గట్టిగా అయిపోయింది. గోధుమ పిండిలాగా అది సున్నితంగా లేదు. చాలా గట్టిగా ఒక సిమెంట్ బస్తాలాగా, సిమెంట్ పిండిలాగా తయారైపోయింది. నేను ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మినపప్పులో ఉన్న జిగురు కారణంగా అది అలా తయారై ఉండవచ్చు. కాకపోతే అప్పడాలు చేయడానికి కూడా నైపుణ్యత అవసరం, నిపుణత అవసరం. బిగినర్స్ వెంటనే అప్పడాలు చేయడానికి పూనుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి పెద్దల గైడెన్స్‌తో, వంట తెలిసిన వారి గైడెన్స్‌తో మాత్రమే చేయాలి. యూట్యూబ్ వీడియోస్ చూసి అస్సలు చేయకూడదు. చివరికి ఆ పిండి వేస్ట్ కాకూడదు కాబట్టి వాటిని ఇలా చిన్న చిన్నగా అప్పడాల సైజులో రాలేదు కాబట్టి ఆ పిండిని చిన్న చిన్నగా ఇలా వడియాలలాగా తయారు చేసి ప్లేట్స్‌లో సర్ది ఎండలో పెట్టి వాటిని మొత్తానికి ఉపయోగపడే విధంగా ఇలా తయారు చేశాను. లేదంటే ఇక ఇలాంటివన్నీ ట్రై చేయకు అని మా ఇంట్లో వాళ్ళందరూ నా మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా నేను వంటింట్లో అంత ఎక్కువ సమయం గడుపుతుంటే వారికి ఏమైనా రుచికరమైన తినుబండారాలు లభిస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తే వారికి ఇలా నా ఫెయిల్యూర్ రెసిపీని వారి ముందు ఉంచలేను కదా!